రక్షణ దళ్ ఆవిర్భావానికి విచ్చేసినటువంటి మీ అందరికీ ప్రత్యేక జైభీములు తెలియజేస్తూ, 4 గోడల మధ్యలో పురుడు పోసుకున్నటువంటి ఈ సంఘం నలుదిక్కులా వ్యాపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందులో నేను భాగస్వామ్యమై ముందుకు పోతానని తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ప్రపంచానికి చూపిస్తున్నటువంటి ముందుగా జర్నలిస్టులకు, మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అక్షరాలే కడుపు నింపని కాలం వచ్చినది, ఆదరణకు దూరం అయ్యి దుర్భరమయ్యింది బతుకు, ఆకలికే కల ఆరాటం, పెన్ను పేపరుతో పోరాటం, జర్నలిస్టులే జననేస్తం, తల వంచనిది మీ నైజం, జర్నలిస్ట్ అన్నా మీకు దండామన్నా, సమాజ సేవ చేసి మీకు దండామన్నా. మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతదేశంలో భారత రాజ్యాంగం రోజు రోజు మనవాదుల చేతుల్లో ఒక్కొక్క పేజీని చించుకుంటూ భారత ప్రజాస్వామ్యాన్ని కూను చేస్తున్నటువంటి సందర్భంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసమే ఈరోజు ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సంఘాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నాం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ భారత రాజ్యాంగ గొప్పతనాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి త్యాగాన్ని, వారి కృషిని ఈ సమాజానికి తెలియజేస్తూ, భారత రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ఇలా సుప్రీంకోర్టు, హైకోర్టును వీళ్ళ కంట్రోల్లో పెట్టుకొని జడ్జీలను మార్చే స్థాయికి ఈరోజు దేశం దిగజారింది. కాబట్టి భారత రాజ్యాంగం గొప్పతనాన్ని సామాన్య ప్రజలకు వివరించే విధంగా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ప్రజల్ని చైతన్యం చేసి రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తూ, ఈరోజు ఈ సంఘానికి విచ్చేసినటువంటి, నిర్మాణానికి విచ్చేసినటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాజ్యాంగ నిర్మల్ దల్, రాజ్యాంగ నిర్మాణ దల్, రాజ్యాంగ రక్షణ దల్, బహుజనులకే మేము రక్షణ చల్, రాజ్యాంగ రక్షణ దల్, బహుజనులకే మేము రక్షణ చల్, మండే నిప్పుల కొలిమి సైన్యం, మానీయుల ఆలోచన మా మార్గం, మండే నిప్పుల కొలిమి సైన్యం, మానీయుల ఆలోచన మా మార్గం, కులం పేర హింసించి మతం పేర దూషించే మనువాదులపైనే రామా యుద్ధం, కులం పేర హింసించి మతం పేర దూషించే మనువాదులపైనే రామా యుద్ధం, బహుజనుల బంధుకై నవభారత్ నిర్మించగా రణం చేయ కదిలినో రాజ్యాంగం రక్షించగా, రాజ్యాంగ రక్షణ దల్, బహుజనులకే మేము రక్షణ చల్, రాజ్యాంగ రక్షణ దల్, బహుజనులకే మేము రక్షణ చల్. భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా ఈ దేశంలో, రాష్ట్రంలో దళితుల పైన కావచ్చు, బహుజనుల పైన కావచ్చు, దాడులకు గురవుతున్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజలకు అండగా ఉండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రతినబూడుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక జైభీములు తెలియజేస్తూ ధన్యవాదాలు.